నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పల్లె కథలు యూట్యూబ్ ఛానల్. ప్రతి పల్లెలో ఒక కథ, ప్రతి కథలో ఒక మనిషి, ప్రతి మనిషి జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక పాఠం ఉంటుంది. ఈరోజు మన ప్రయాణంలో భాగంగా ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన పచ్చని పొలాల మధ్య ప్రశాంతంగా జీవిస్తున్న అందమైన గ్రామం పోతుల నాగేపల్లి. మొదటి చూపులో ఇది ఒక సాధారణ గ్రామంలా కనిపించవచ్చు, కానీ ఈ నేల మీద అడుగుపెట్టిన ప్రతి క్షరం ఇక్కడి మనుషులు, వారి మనసులో దాగి ఉన్న నిజమైన ప్రేమ, ఆప్యాయతలు కనిపిస్తాయి. తెల్లవారగానే పొలాల బాట పట్టే రైతులు, పశువులే కుటుంబ సభ్యులుగా భావించే గొర్రెల కాపరులు, శ్రమనే పండుగగా చేసుకునే ప్రజలు, ఇవే ఈ ఊరి అసలైన గుర్తింపు. పట్టణాలలో డబ్బు కోసం పరుగులు తీసే జీవితం ఒకవైపు ఉంటే, ఇక్కడ ప్రకృతితో కలిసి ప్రశాంతంగా బ్రతికే జీవితం మరొక వైపు కనిపిస్తుంది. అందుకే పల్లె అంటే కేవలం ఒక ఊరే కాదు, అది ఒక భావోద్వేగం. ఈరోజు ఈ గ్రామంలోని గొర్రెల కాపరిని కలవబోతున్నాం. వారి జీవిత అనుభవాలు, వారి కష్టాలు, వారి కలలు, ఇంకా మనసును తాకే ఎన్నో కథలు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ప్రతి సమాధానం వెనుక ఒక జీవితం ఉంటుంది. ప్రతి జీవితంలో మనకు ఉపయోగపడే ఒక గొప్ప పాఠం ఉంటుంది. మీకు ఇలాంటి పల్లెల కథలు, మన సంస్కృతి, మనుషులు, నిజమైన జీవితాలు చూడటం ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా పల్లె కథలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అయితే ఆలస్యం ఎందుకు, రండి మనం కలిసి పోతుల నాగేపల్లిలో కథలు అడుగు పెడతాం. మీరు మీ ఊర్లో ఎక్కువగా ఏం పని చేస్తుంటారు? నాకైతే గొర్రెలు ఉన్నాయి, తర్వాత వ్యవసాయం ఉంది, తర్వాత ఎనుగు బర్రెలు ఉన్నాయి, ఎంగొడ్లు ఉన్నాయి, అన్ని పనులు చేస్తాను నేను. నాకు ఎందుకంటే ఎంగొడ్ల కంటే మా డాడీ పోతాడు, మా ఏం తోట పని ఉంటుంది, తోట ఉంది, పని ఉంటుంది, నేను గొర్రెలు వస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి గొర్రెలు కాస్తున్నారు? 3 ఏళ్ళు అయింది కాబట్టి. 3 ఏళ్ళు అయింది. మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి? మొత్తం 130 అండి. ఆయన 130 గొర్రెలు. ఒక్కో రోజు ఎలా మొదలవుతుందన్న? మా ఒక రోజు వచ్చేసి పొద్దున్న లేస్తానే పోవాలా, పొద్దున గొర్రెలు వాళ్ళ పిల్లలు వేసుకోవాలా, మేము గొర్రెలు ఎగ్గొట్టుకోవాలా, మళ్ళీ వచ్చేసి గొర్రెలు ఎగ్గొట్టుకోవాలా. ఎగ్గొట్టుకున్న తర్వాత మళ్ళీ మందుకి పెట్టుకుంటాము. మందు పెట్టుకున్న తర్వాత పాయానికి, బాల్యానికి, పిల్లల మీద ఉందానికి సూది చేసుకొని చేసుకుంటాము. తర్వాత 9 గంటల నుంచి తాగబోతాము, చుట్టూ తాగబోతాము. తాగబోతున్న తర్వాత గొర్రెలు లేకపోతాము. పొద్దున్న 9 గంటలకు 10 గంటలకు లేపుతాము. మళ్ళీ 6 గంటలకు 6 గంటలకు మందుకు పోతాము. మళ్ళీ పిల్లలు వేసుకుంటాము, పిల్లలు కనేసుకుంటాము. దాని పిల్లలకి తల్లి తాగేస్తాము. తర్వాత మేము గొర్రెలు ముద్ద కుటుంబం పెట్టి గొర్రెలు పెట్టి ఇంట్లో పోతాము. మళ్ళీ 9 గంటలకు 9 గంటలకు 8 గంటలంతా వస్తాము. మనం వేసి వస్తాము. తర్వాత నుంచి వాళ్ళు దుంటారు, వాళ్ళకి అన్నం తీసుకొని మేము తర్వాత మార్నింగ్ పొద్దున్నే ఇంకా మళ్ళీ పిల్లలకు మంది పెట్టుకొని బూట్లు వేసుకొని ఎవ కట్టుకొని పిల్లలకి వేసుకుంటాను. బాగా సూది వేసుకుంటా. నేను ఇట్లా పనిలో ఎక్కువ కష్టం ఏమంటారు అన్న? మామైతే ఒక కష్టం ఇట్లా వానగా లేకుంటాను. వాన వస్తేనే కష్టం ఎక్కువ, వాన వచ్చి మూసుకుంటే కష్టం ఎక్కువ. అంటే ఏ విధంగా అన్న? వాన వస్తే గాలి పోసేది, కుంటేది, తర్వాత మేకుడు ఉండేది, వల్ల పోతానే ఉండేది, మంచిగా గాలి అవుతుంది. తర్వాత వాన వస్తే కుంటు గ్యాలం ఎక్కువ వస్తుంది, కుంట్లు పడతాయి.
తర్వాత రోగాలు ఎక్కువనా, రోగాలు ఎక్కువ వస్తాయి వర్షాల వల్ల. వర్షాల వల్ల. మామూలు వర్షం కూడా గిడ్డి పడదు, గిడ్డి ఇబ్బంది ఉండదు. వర్షం వచ్చి ఇట్లా పదులు అయితే ఏం కాదు. చిత్తపాలు ఉంటుందనుకో ఇంకా చాలా పోతాయి, నష్టం నాకైతే చాలా నష్టం అవుతాయి. దాదాపు ముందు సారి అయితే ఒక 20-25 దాకా 30 దాకా పోయినాయి అవి రోగం వచ్చి. అంతేనా అట్లా అవుతుంటాయి మామూలు. మళ్ళీ ఎండాకాలం వచ్చేసి వాళ్ళ చేనులో ఉండేది, వాళ్ళ చేనులో ఉండటము. అప్పుడు ముత్యాలు పెట్టుకోవాలా, ముత్యాల మందు, దమరావు మందు, మెసేజ్ మళ్ళీ 3 క్లాస్ మంది పెట్టినా, ఇప్పుడు పెట్టినా 5 క్లాస్ మంది పెట్టినా, ఇట్లా మందు పెడతానే ఉంటాం. మందు తగ్గిస్తాము, మందు పెడతాను. 5 క్లాస్ మంది అంట, దమరావు మంది అంట, 3 మంది అంట, మళ్ళీ అది హైటెక్ మంది అంట, టానిక్ అంట, టానిక్లు పెడతా ఉంటాము. అట్లా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము. పిల్లల పొట్టు చూసుకుంటాము, పొడి పెట్టుకుంటాము, గింజలు కూడా పెడతాము. అట్లా రకరకాలు పెడతాం దానికి. అట్లా మాకు అది బాగా పని చెప్తున్నప్పుడు ఎందుకంటే పిల్లలు మెత్త ఉంటాయి ముందే చూసుకుంటాము. బాగాలేని తర్వాత కోరుకోవు, దానికి రెడీగా మందులు గింజలు అన్ని మళ్ళీ తెచ్చుకుంటాను, పెట్టుకుంటాం. రెడీ ఉంటే పెట్టుకుంటాం, ఉంటాయి అక్కడ. ఎందుకంటే 3 రకాల 4 రకాల మంది ఇంట్లో ఉంటుంది. ఉన్నత లేకుంటే ఇంకోటి లేకుంటే ఇంకోటి చదువుకుంటాము, చదువుకుంటాము, ఐకమత్యంగా ఉంటారు. చదువుకుంటాము. మేమంతా 9 మంది ఉన్నాము అన్న, మన 9 మంది గుంపు. ఆ గుంపు మాలేవే, ఆ గుంపు మా గుంపు మావే, 9 మంది ఉంటాము మందులో. అట్లా సర్దుకుంటాము, ఏం తక్కువ చదువుకుంటాము. వాళ్ళు అట్లయితే ఏమి ఉండదు, పడుతున్నా గురి బట్టి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ గురి ఉంది, దీని దగ్గర 20,000 10,000 అంక పోతుంది. దాంట్లోనే ఇంకా పెద్ద మంచి కూడా ఉంటుంది, ఇంకా పెద్ద కూడా ఉంటుంది. ఇప్పుడు దేవుల్లోనే 40 మట్టి కొమ్మ అది ఉంది, 12-13 దాకా పోతుంది. అట్లా రకరకాల ఉంది, గురి కొద్ది ఉంటుంది, సొమ్ము కొద్ది లెక్క. సీజన్ లో బట్టి ఇంకా ఎక్కువైనా కావచ్చు. సీజన్ లో కాదు, సీజన్ లో అయినా కూడా అయినా అంతే. సీజన్ అయితే రేట్ ఉంటుంది లేదన్నది. ఇప్పుడు సీజను, ఇదే సీజను, సీజన్ గురించి కాదు, మనం సొమ్ము కొట్టి లెక్కన. అట్లా పిల్ల కూర ఉంటుంది, ఎన్నం కూర ఉంటుంది, గొట్టి కూడా ఉంటుంది, దాంట్లో పొల కూడా ఉంటుంది, పుల్లు కూర ఉంటుంది, పొల కూడా ఉంటుంది. అట్లా బట్టి లెక్క. పుట్టుబడి ఉంది. ఇంకో సంవత్సరం ఆదాయం ఎలా ఉంటుంది అన్న? నా ఆదాయం వచ్చింది సంతోషం, నష్టం వచ్చింది బాగోదు. దీనిలోనూ పోతా ఉన్నాం. ఈ సంవత్సరంలో నావైతే ఒక 30 జీవాల దాకా, 20 జీవాల దాకా ఈత సాగు పిల్లలు వేసిండేది ఉన్నాయి. నా సమస్య ఇంత ముందు అయితే ముందు సంవత్సరం ఫస్ట్ సంవత్సరం 9 సంవత్సరం ఏమీ లేదు, బాగుంది, లాభం బాగా వచ్చింది. మరి సంవత్సరం పెద్ద రాలేదు. అట్లా సంవత్సరం తగ్గుతుంది. నష్టం వచ్చిందని బాబోదు, సంతోషం వచ్చిందని ఎక్కువ సంతోషపడదు. పోతా ఉండాలి అంతే. దీంట్లో నష్టం వచ్చిన పని నాకు లేదు. ఏదన్నా వ్యాధి టైప్ అలా వచ్చింది వచ్చింది. మనం ముచ్చాది వచ్చి ఒక 2 పోయాయి, పెద్ద ఊర్లో 2 పోయాయి, 2 పుట్టువాడు అట్లే. మా మామ ఊర్లో అయిపోయి ఒక 7 పోయినా. అట్లా వస్తాయి మామూలు వచ్చే మామూలే, పెద్ద ఊర్లో వర్షాల వల్ల ఇట్లా ఊర్లో. అంటే ముచ్చా వర్షాలు వాడు మేపేప్పుడు వానలు వచ్చి ఇట్లా అంటున్నారు. దానివల్ల మేము అలా డాక్టర్ కూడా పంపించినాము. డాక్టర్లు ఇట్లా చెప్పినారు, మనం వేసేసి కదా మాకు తెలియదు, పెద్దగా తెలియదు. మనం ఏంటంటే మాకు తెలిసిందుకు అనుభవంతో చేసుకోవాల్సిందే. ఇంకా దాని తర్వాత మంచి డాక్టర్ చెప్తాను, డాక్టర్లు వచ్చి చూసుకోవాల్సిందే. వాళ్ళు కూడా ఏం చేసేది కాదు, ఎందుకంటే మన టైం సరిలేనప్పుడు వాళ్ళు ఏం చేసేది కాదు. ఎట్లా వేరు పోతా ఉంటాయి. మన టైం బాగుంటేనేమో అన్ని పోవాలి, మన టైం బాగాలేనప్పుడు నోడుకోతాలేనా. ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం వస్తుంది అన్న? మాకెంతవరకు ఏమి రాలేదేనా ప్రభుత్వం నుంచి, మాకెంతవరకు ఏమి సహాయం రాలేదు. మాకేమీ లేదు. లేదు కూడా ఒకసారి మన గవర్నమెంట్ మందు ఇచ్చినారు, ఒకసారి తాపినాము మేము. అందుకే మాకు నుంచి ఇంతవరకు ఏమి మాత్రం సాయం రాలేదు. గవర్నమెంట్ మాకైతే మాత్రమే సహాయ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు సహాయపడలేదు మాకైతే. ఊర్లో పెట్టుకుని నేనైతే మొన్నైతే మందులు ఇచ్చిన, ఒక రకం మందులు అవి పెట్టుకున్నాము. ఏం పెద్ద పని ఏం చేయలేదు మాకైతే. మంది అయితే పెట్టుకున్నాము, ఇష్టం పెట్టుకున్నాము, పని చేయలేదు. అదాను మళ్ళీ పని చేయలేదు, మనకు వేరే రకం మంది ఇచ్చేదాము. అట్లా అయితే మాకైతే గవర్నమెంట్ నుంచి ఆదాయం పొందలే. ఊర్ల మంది అయితే. మీకు పిల్లలు ఎంతమంది? కొడుకు బిడ్డనా? వాళ్ళు కూడా రేపు పొద్దున ఏమన్నా ఈ పని చేయాలనుకుంటున్నారా? ఎట్లా పిల్లలు చదువుతాం ఇప్పుడు, మేము పని చేసి వాళ్ళే పని చేసుకుంటే మాకు లేదా అంటే 10th క్లాస్ మీద డిప్లొమా పోతుంది బిడ్డ. పిల్లోడు హాస్టల్లో ఉన్నారు, లయోలాలోనే లయోలా స్కూల్ పిల్లలు హాస్టల్ వేసిన. ఈ సంవత్సరం హాస్టల్ వేసినది, 6వ క్లాస్ వాడు. 10th అయిపోయింది, డిప్లొమా తిరుపతి SPPకే అవుతుంది. అంటే మామూలుగా కొంతమంది పిల్లలకి
నాన్న మాదిరి నేను వ్యవసాయం చేయాలా అది వాళ్ళ అనుకుంటా. వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అంటే చెప్పలేము కదా తర్వాత మీరు చదివించేది మీరు చదివిస్తా అంటారు, అది వాళ్ళ ఇది రాతుందన్నా అంతే, ఇది రాతుంది అంతే. మనిషి కాదు ఆ. అంతే. పనిలో ఆనందం ఏంటన్నా? మా పనిలో సంతోషం ఉంది నా మేము చేసేదాంట్లో సంతోషం ఉంది. ఎందుకంటే మేము కష్టం చేస్తాం కాబట్టి మా దీంట్లో తినేదాంట్లో కష్టం చేసి మా సొమ్ము మేము కష్టమైన సొమ్ము మేము తింటాం కాబట్టి మాకు ఆనందం ఉంటుంది. ఆనందం ఉంది. ఎందుకంటే మేము తినలే, మేము చేసే కష్టం చేసి మేము తింటాం కాబట్టి మాకు అందులో మాకు పని చేయడమే ఆనందము. ఎందుకంటే ఈ పని చేయడమే ఆనందము. వ్యవసాయం అంటే అందరికీ రాదు. అవునవును, 10 మందికి అన్నం పెట్టేది వ్యవసాయము. అవును, అది అందరికీ రాదు కాబట్టి మేము చేసేదంటే దీంట్లో సంతోషం లేదు. కొంతమంది చేయాలనుకున్నా చేయలేరు. మాకెందుకంటే మేము ముందు నుంచి కూడా నాకు పని అంటే ఇంకా పని చేయదు, పొల పని చేస్తాను, చేయలేసాను కాదు, కానీ దాంట్లో ఆనందం లేదు. నేను ఇంతకుముందు వ్యాపారం బెండకాయ చేసినా అని అంటే ఆనందం లేదు. అందుకే ఒక సంవత్సరం చేసి పెట్టేసిన. దీంట్లో ఆనందం ఉందని దీంట్లో వచ్చిన. ఇదే వ్యవసాయము రెండు చేస్తా, రెండు నాకు ఆనందం ఉంది. వ్యవసాయం చేస్తాను, బయట పొలం పెట్టినా. ఏం వేసినారన్న? చౌడేసిన మా పైరు వేసినప్పుడు ఊరి పైరు వేసిన నాటల్లా అలా దాంట్లో ఆనందం ఉంది. నాకు ఇంకా వేరే పనిలో ఆనందం లేదు. కష్టం చేసిన 10 మందికి నేను తినే 10 మందికి భోజనం పెట్టుంటాను. అట్లా నేనేం పని చేసినా ఆనందం పని చేసి కూడా. కళ ఏమిటన్నా? నా కళ ఏమి లేదు. నా పిల్లలు బాగుండాలా, నేను బాగుండాలా. ఇంకోటి ఏమంటే నా పిల్లలు నా కష్టపడలేదు కదా. అవునవును, వాళ్ళు మనం చేసింటే వాళ్ళు కష్టం చేయలేరు. మీ ఇన్కమ్ ఇప్పుడు పిల్లలకి రాదు కాబట్టి మేము అదే మా పిల్లలు కష్టం లేకుండా వాళ్ళకి అదే వృత్తి చాలు. మాకు వాళ్ళ అప్పు లేకుండా వాళ్ళు చదువుకొని వాళ్ళు బాగుండాలి, వాళ్ళ జీవితం బాగుండాలి. అంతే. అందుకే మాకు ఏముంటుంది మాకు ఆనందము? మాకు ఆనందం ఏముంటుంది? తల్లిదండ్రులకి పిల్లల ఆనందము, తల్లిదండ్రులు బాగా చూసుకోవడము. అది ఉండే ఏమీ ఆనందం లేదు. ఏం ఆనందం లేదు. మనకేంది మాకు ఆనందం. మీకు ఎప్పుడైనా ఇంకా ఈ పని చేయలేను అని అనిపించింది అన్న? నాకైతే ఎప్పుడు అనిపించినా అనిపించేది పెట్టుకో. నేను నాకు ఏదైనా కూడా నేను చేస్తాను అని ధైర్యము. ఏ పని కూడా ఇంతకుముందు ట్రాక్టర్ పెట్టినా ఇసుక వెళ్ళినా, మళ్ళీ ఇద్దరు ఇసుక వెళ్ళినా, అన్ని పనులు చేశాను. నేను పని చేయలేను కూడా చేశాను. 10 పని చేసినాను. నేను చేయలేని పని నాకు లేదు. నేను ఏముంది పట్టుకుని చేస్తాలేని ధైర్యంతో చేస్తా, చేయలేకుండా చేస్తాను ధైర్యంతో చేస్తా. ఇంకా ఈ పనిలో ఆనందం ఉంది కాబట్టి దీంతో కంటిన్యూ చేస్తారు. ఏమి లేకుండా పెడతారు. అట్లా మా ఊర్లో బాగా అవుతుంది. ప్రతి ఒక్క పండుగ బాగా అవుతుంది. ఏమప్పంటే దాదాపు వినాయక చవితి కాబట్టి తక్కువ ఆటలు 4 ఆటలు పోతారు. బాగా అవుతాయి. మరి పోతే మీ పోతా అంటే కొంట లోపల ఉంది, ఆంజనేయ గుడి ఉంది, కొత్తగా కట్టినారంట కదా. ఏ ఊర్లో కాదు, కొంట్లో పోతే సన్న గుడి కట్టిన చిన్న గుడి ఉంది. పోతలపల్లిలో ఏమన్నా చూసేలాగా ఏమన్నా ఉన్నాయన్న? మా ఊర్లో వంక ఉంది, బ్రిడ్జి ఉంది. వంక బాగుంది. ఇంకా తక్కువ నీళ్ళు వచ్చింది, బాగుంది. మళ్ళీ అట్లా వచ్చి ముందర పోతే గోశాల ఉంది. గోశాల నుంచి ఎత్త పోతే కొంట ఆంజనేయ గుడి ఉంది. అడవి అంతా బాగుంది. సోషల్ ప్రదేశం అది. మన తర్వాత వచ్చేసి వినాయక చవితి, పీర్ల పండుగలు మా ఊళ్ళో వచ్చేసి ఉగాది పండుగ బాగా అవుతాయి. మన ఫంక్షన్లు కార్యక్రమాలు పండుగలు బాగా అవుతాయి, బాగా చేసుకుంటారు. ఇంకా కచ్చిగుడ్డ ఉండి బాగా చేసుకుంటారు. ఒక ఊర్లో అంతా బాగా కలిసిమెలిసి మా ఊరు పెద్ద పెద్దలు ఉంటారు. అంటే వాళ్ళు చేసేది బాగా అంటే పెద్దగా ఉండి చేసుకుంటారు. మా ఊర్లో అక్కడ కోశాల బాగుంది, విజయవాడ కట్ట బాగుంది. సన్న కొంట్లో అంజసం ఉన్నది, చిన్న గుడి ప్రదేశం బాగుంది. సరే అండి, మరొక పల్లెటూరి కథతో తిరిగి మన పల్లె కథలు యూట్యూబ్ ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.